సంవత్సరాలుగా నేను వంగిపోయిన స్త్రీని అయ్యా మీరు ఎలాగైతే బాగు చేశారో, మీరు ఎలాగైతే నాయన స్వస్థపరిచారో, ఈ రోజు నా జీవితాన్ని కూడా మీరు బాగు చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ రోజు మా జీవితాన్ని నాయన స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు అని చెప్పని అందరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి అందరూ దేని స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం దేని స్తోత్రాలు చెప్దాం. మౌనంగా ఎవరు ఉండొద్దండి, ఎవరు మౌనంగా. ఆయన సన్నిధి ఇక్కడ ఉంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన సంచారం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాత్రి దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తన దాసులు నిలబెట్టుకొని అద్భుత రీతిగా మనతో మాట్లాడున్నాడు కదా. అలాగనే ముందున్న రాత్రి కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పరిచయం జరిగించలాగున మనందరమే ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బంధకాల్లో నీవు ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ చీకటి కార్యాల చేత పట్టుబడి ఉన్నావో, ఈ రాత్రి దేవుని వాక్యము నీతో మాట్లాడింది పిల్లరా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడింది. అడుగు ప్రభుని, అడుగు ప్రభా. నీ దగ్గరికి వస్తే విడుదల ఉందయ్యా. అయ్యా నీ సన్నిధికి వచ్చే సమాధానం ఉంది ప్రభా. అయ్యా నీ సన్నిధిలో శాంతి ఉంది ప్రభా. అయ్యా నీ సన్నిధిలో నెమ్మది ఉంది ప్రభా. మీ స్తోత్రం. అయ్యా ఈ రాత్రి నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. అయ్యా ఈ రాత్రి నేను నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను. అయ్యా నా జీవితాన్ని కడుక్కుంటున్నాను. దావీదు భక్తుడు ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో దేవా మా పాపములు కడుగు, మా హృదయ శుద్ధీకరణ చేయమని, మమ్మల్ని నూతన పరచమని ప్రార్థన చేసుకున్నాడు. అటువంటి ప్రార్థన మన జీవితాల్లో కావాలి కదా. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలు అలాగే ఏకీభవిద్దాం. సభలో దైవజనులు నాన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. రాత్రి దైవజనుడు మంచి మాటలు మనకి వినిపించాడు. రాత్రి దేంట్లో నీ కుమారుడు నీకు సోదరంగా ఉన్నాడు. నీ కుమారుడు బలపటిగా మార్చిపడతాడు. నీకు ప్రార్థనకు చాలా ఆటంకపరుస్తున్నాడు నీ కుమారుడు. ఆ కుమారుడు మారాలని నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం మారాలని ప్రార్థన చేయి. ప్రియమైన సహోదరి, రాత్రి దైవజనుడు చెప్పిన లేఖనాలు నీ హృదయంలో నీ మనసులో ఉంచుకొని విశ్వాస జీవితంలో ముందుకు వస్తే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతాడు. ఈ కుటుంబంలో నీ కుమారులు నిన్ను చాలా వేధిస్తున్నారు. నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలని చాలా భయంకరమైన జీవితాలని మనసు శాంతి లేకుండా నీ కుమార్తె చేస్తున్నాను. నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన చేయి. నీ పిల్లలు మంచిగా జీవించాలని ప్రార్థన చేయి. ఎంతకాలం ఇంకా బయట ప్రాంతమే పెడతాను నీ పిల్లలు. ప్రార్థన నీకు ఇంట్లో దాచి పెడుతున్నావు సహోదరి. వాళ్ళని తీసుకురా, దేవుడు బాగు చేస్తాడు. దేవుడు బాగు చేస్తాడు. నీ పిల్లలు తాగుబోతులను బాగు చేసిన వాడు, దొంగలను బాగు చేసిన వాడు, నిమిషాలను బాగు చేసినాడు. ఈ రోజు నీ పిల్లలు కూడా బాగు చేస్తాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా నీకు వందనాలు స్వామి. మా బిడ్డలను మార్చయ్యా, మార్చయ్యా, మార్చయ్యా. వ్యతిరేకమైన పనులు చేస్తున్న ఎవరికి మారుమనిస్తాయి. విశ్వాసము దయచేయి, భక్తి దయచేయి నాయన. స్తోత్రం నాయన. ఏకమాపర గ్రామానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ప్రభా లోకంలో ఉన్నారో వారి జీవితంలో మార్చమని, భక్తుని జీవితంలో నడిపించబడుతున్న దేవాని స్తోత్రం. కృతసపు కాపుదలు చెప్పిన లేఖనాలు చెప్పిన దైవజనుడికి నీ చేతుల్లో ఉంచుకొని మంచి సాధనముగా ఆడుకోవడానికి సహాయం చేయండి. రెండో రాత్రి ఇక్కడ ఘనంగా జరిగించడానికి సహాయం. అనేక ప్రార్థించి అనేక మంది దేవుని బిడ్డలని ఈ స్థలానికి నడిపించబడుతుంది దేవాని స్తోత్రం నాయన. ఈ కాపుదల దర్శనం చేరించిన బిడ్డలందరూ దీవించు. అవసరం సేవకులందరినీ బలపరచమని, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద కమ్మరించమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రొఫెసర్ 38 ఏళ్ళ భయంకరమైన చేతిలో జీవించిన సహోదరిని బాగు చేస్తాయా. బలహీనత నుంచి ఎడిపించావు, బలపరచావు, లేసి నడిపించవు దేవాని స్తోత్రం. ఈ కృప సభ కాపుదలుగా అన్నింటిలోనూ మహేంద్రగా తోడుగా ఉండమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యేసు
పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దైవజనులు లాజరయ్య గారు